స్వచ్ఛంద సేవా సొసైటీ 5వ వార్షికోత్సవం సందర్భంగా దర్గామిట్ల ప్రగతి నగర్ మెయిన్ రోడ్ నందు మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో 100 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టౌన్ డీఎస్పీ మరియు వేమిరెడ్డి వినోద్ రెడ్డి పాల్గొన్నారు. పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ 5వ వార్షికోత్సవం సందర్భంగా దర్గామిట్ల ప్రగతి నగర్ మెయిన్ రోడ్ నందు మెగా స్వచ్ఛంద రక్తదాన ఎస్పీ మరియు వేమిరెడ్డి వినోద్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వీరికి సహకారంగా లయన్స్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా వచ్చి ఇక్కడి నుంచి దాతల దగ్గర నుంచి బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కోట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ ప్రతి ఏడాది కూడా ఈ విధంగా వీళ్ళు చేయడం చాలా అభినందనీయం. ఈ సంస్థ మరింత మంచి ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ వారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క పౌరీ స్వచ్ఛంద సేవా సొసైటీ యాన్యువల్ డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా దర్గామిట్ట ప్రగతి నగర్ మెయిన్ రోడ్ వద్ద ఈ స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదానం రెడ్ క్రాస్ సొసైటీకి తలసేమియా పిల్లల కోసం ప్రత్యేకంగా మేము ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తాం. తలసేమియా పిల్లల గురించి చెప్పాలంటే వాళ్ళు ప్రతి 10 రోజులు కానీ 15 రోజులు కానీ 20 రోజులకి వాళ్ళు బ్లడ్ ఎక్కించుకోకపోతే చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎస్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ